జైలేసేసారు నన్ను. It's dessert time. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు ఒహాయో స్టేట్ రిఫార్మేటరీ చూద్దాం రండి. రాజ్మహల్లా కనిపించే ఈ బిల్డింగ్ ఒక హిస్టారిక్ జైల్. ఇది మాన్స్ఫీల్డ్ ఒహాయోలో ఉంది. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ టూర్స్ ఉన్నాయి, కానీ మేము ప్రిఫర్ చేసింది మటుకు సెల్ఫ్ గైడెడ్ టూర్, $25 పర్ పర్సన్. ఈ జైల్ 1910లో స్టార్ట్ అయ్యి 1990లో ఇన్హ్యూమన్ కండిషన్స్ వల్ల క్లోజ్ చేశారు. ఇప్పుడు ఇది ఒక మ్యూజియం. మన జీవితంలో అత్యంత విలువైనది స్వాతంత్ర్యం అనే కోట్తోని ఈ మ్యూజియం టూర్ స్టార్ట్ అయింది. మ్యూజియంలో అప్పట్లో ప్రిజనర్స్ ఇంకా పోలీసులు యూజ్ చేసిన వస్తువులు డిస్ప్లేలో పెట్టారు. స్టీల్ ప్లేట్స్ వాడే కంటే ముందు ప్రిజనర్స్ వాడిన అల్యూమినియం ప్లేట్స్, సూయింగ్ మెషిన్ డిస్ప్లేలో ఉంది. పోలీస్ యూజ్ చేసిన లాఠీ, ఫోన్, క్యాప్స్, యూనిఫామ్ ఉన్నాయి. ప్రిజనర్స్ వాళ్ళకి దొరికే ఇలాంటి లిమిటెడ్ ఐటమ్స్తో ఒకరికొకరు టాటూస్ వేసుకునేవారంట. మన దగ్గర ఉరిశిక్ష ఎలాగో ఇక్కడ ఎలక్ట్రిక్ చైర్తో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇది ఎలక్ట్రిక్ చైర్ సెటప్. లో ఫస్ట్ టైం అఫెండర్స్కి రిఫార్మేటరీ లాగా స్టార్ట్ అయిన ఈ జైల్ 1970లో ఫండ్స్ తక్కువ అవ్వడంతో మ్యాక్సిమం సెక్యూరిటీ ప్రిజన్గా మార్చేశారు. ఇక్కడ చాలా హాలీవుడ్ మూవీస్ షూట్ చేశారు. 1994లో తీసిన షాషాంక్ రిడెంప్షన్ అనే మూవీ ఇక్కడే తీశారు. IMDbలోనే హైయెస్ట్ రేటెడ్ మూవీ అది. ఆ మూవీలో యూజ్ చేసిన ప్రాప్స్, మూవీ పోస్టర్స్ అన్నీ కూడా ఒక ఫ్లోర్లో పెట్టారు. మూవీలో సీన్స్ తీసిన దగ్గరే సెటప్ చేశారు. రాంగ్ఫుల్లీ కన్విక్టెడ్ పర్సన్కి లైఫ్ సెంటెన్స్ పడి జైలుకి వచ్చాక తన లైఫ్ ఎలా ఉంటుంది, ఏం చేస్తాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీకి మొత్తం 7 ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ చాలా బాగుంటుంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఏంటంటే సెల్ఫ్ గైడెడ్ టూర్లో ఆడియో వినడానికి ఇస్తారనమాట. సో మనము ఇక్కడ నంబర్స్ డిస్ప్లే చేస్తారు కదా, దాని గురించి ఆ నంబర్ ఇక్కడ టైప్ చేస్తే మనకి ఈ ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్రిజన్ యుఎస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్. ఇక్కడ మొత్తం ఇన్మేట్స్, గార్డ్స్ కలిపి ఒక 200 మెంబర్స్ డిసీజెస్ వల్ల, వైలెన్స్ వల్ల చనిపోయారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళ స్పిరిట్స్ ఉంటాయి అని బిలీవ్ చేస్తారు. ఈ రూమ్ని చైర్ రూమ్ అంటారు. మొత్తం ప్రిజన్లో ఒక్క విండో, వెంటిలేషన్ కూడా లేని రూమ్. ఈ చైర్ ఎప్పుడు సెంటర్ ఆఫ్ ద రూమ్లోనే ఉంటుందంట. ఈ చైర్ని కదిలిస్తే మళ్ళీ అదే సెంటర్కి రావడం కొంతమంది ఇన్వెస్టిగేటర్స్ అబ్జర్వ్ చేశారంట. ఈ రూమ్లో కొన్ని షాడోస్ కనిపిస్తాయంట, కొన్ని వాయిసెస్ వినిపిస్తాయంట, లైక్ గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్, గెట్ మీ అవుట్ ఆఫ్ హియర్ అని.
వియర్డ్ సల్ఫర్ స్మెల్ వస్తుందంట అండ్ కొంతమందికి ఫుడ్ స్టెప్స్ కూడా వినిపించాయంట. ఈ ప్రిజన్లో నైట్స్ ఎవరైనా వచ్చి గోస్ట్ గురించి ఇన్వెస్టిగేట్ చేయొచ్చంట. పర్మిషన్ తీసుకొని రావాలి. అంతమంది ఉంటారా? అది నిజంగా ప్రిజనా? ఏ చల్లు అబద్ధం చెప్తున్నా. వాళ్ళందరూ ప్రిజనర్సా? నీకు ఎట్లా తెలుసా? మరి ఇది ఏం చేస్తున్నారు? బాగుండ అక్కడ నిజంగా టూర్ ఉంటే బాగుంటుండే కదా. వాళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళే నా ప్రిజనర్స్ ఏమో అందరు సేమ్ యూనిఫామ్ ఉంది కదా. అదే నేను చూస్తాను వాళ్ళని. అవతల ఫొటోస్ తీసుకోవద్దంట, ఎందుకంటే అక్కడ రియల్ పెనిటెన్షరీ ఉందన్నమాట. రియల్ ప్రిజన్ ఉంది అక్కడ. సెల్ అనమాట. ఇక్కడ 2 బంక్ బెడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక టాయిలెట్ ఉంది, వాష్ బేసిన్ ఉంది. ఇక్కడ హ్యాంగ్ చేసుకోనికి హ్యాంగర్ ఉంది బట్టలు. లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ స్టీల్ సెల్ బ్లాక్. మొత్తం 6 ఫ్లోర్స్ ఉన్నాయి. దాంట్లో 600 సెల్స్ విత్ 1200 ఇన్మేట్ కెపాసిటీ. ఈ ప్రిజన్ ఓపెన్ చేసినప్పటి నుంచి మొత్తం 1,55,000 మెన్ ఈ జైల్ డోర్స్ నుంచి పాస్ అయ్యారు. జైల్ ఓపెనింగ్ టైంలో 16 నుంచి 30 ఏజెస్ వాళ్ళు ఫస్ట్ టైం అఫెండర్స్ 150 ప్రిజనర్స్తో స్టార్ట్ అయింది. మొత్తం ప్రిజన్ 1200 ఇన్మేట్స్ ఉండడానికి కన్స్ట్రక్ట్ చేశారు, 2 ఇన్మేట్స్ పర్ సెల్. కానీ రాను రాను ప్రిజనర్స్ ఎక్కువయి, ఫండ్స్ తక్కువయి 3-4 ఇన్మేట్స్ ఒక్కొక్క సెల్లో ఉండాల్సి వచ్చింది. వాయిలెంట్ క్రిమినల్స్ వచ్చి ఓవర్ క్రౌడెడ్ అయ్యి కండిషన్స్ వర్స్ అయ్యి గార్డ్స్ మిస్ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంట. హెల్ హోల్ అంటారు, సాల్టరీ కన్ఫైన్మెంట్ సెల్స్. ఈ సాల్టరీ కన్ఫైన్మెంట్ సెల్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ప్రిజనర్స్ రూల్స్ బ్రేక్ చేసినా, వాయిలెంట్గా ఉన్న పనిష్మెంట్ ఇవ్వడానికి వాడతారనమాట. దీంట్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ 1 మీల్ ఏ డే, 35 degrees టెంపరేచర్ ఉంటుంది, చాలా హాట్ ఉంటుంది, లైట్ ఉండదు, చాలా డార్క్ ఉంటుంది అండ్ ఓన్లీ ఎమర్జెన్సీస్ అప్పుడే చిన్న విండో ఓపెన్ చేస్తారంట. లో రయట్స్ అయ్యాయి అండ్ 120 ప్రిజనర్స్ని 12 సెల్స్లో వేశారంట వితౌట్ ఫుడ్. సో ఇలా ఇన్హ్యూమన్ కండిషన్స్ ఉన్నాయని ప్రిజనర్స్ అందరూ లా సూట్ వేస్తే పర్మనెంట్గా క్లోజ్ చేశారు. ఈ జైల్కి 4 టైప్స్ ఆఫ్ టూర్స్ ఉంటాయి. ఒకటేమో సెల్ఫ్ గైడెడ్ టూర్, మనమే ఆడియో వన్ తీసుకొని వింటూ ఉండాలి. సెకండ్ వన్ వచ్చేసి హిస్టరీ మీట్స్ హాలీవుడ్, ఇదేంటంటే ఆ మూవీ హిస్టరీ అంతా చూపిస్తారు. బియాండ్ ద బార్స్ ఏంటంటే జనరల్ పబ్లిక్కి యాక్సెస్ లేని ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. అండ్ ఇన్మేట్ టూర్ ఏంటంటే ఒక ఫార్మర్ ఇన్మేట్ తన ఎక్స్పీరియన్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ క్లీవ్లాండ్లో వెస్ట్ సైడ్ మార్కెట్. ఈ మార్కెట్ November 2, 1912లో ఓపెన్ అయింది.
సో క్లీవ్లాండ్లోనే ఓల్డెస్ట్ మార్కెట్ అన్నమాట. ఈ మార్కెట్లో మొత్తం 100 స్టాల్స్ ఉన్నాయన్నమాట. అండ్ దీంట్లో మీట్స్, సీ ఫుడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, బేక్డ్ గూడ్స్, డైరీ, ఫ్లవర్స్, స్పైసెస్ అండ్ నట్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ దొరుకుతాయి. లో ఈ వెస్ట్ సైడ్ మార్కెట్ని 10 గ్రేట్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ అమెరికా అని డిజిగ్నేట్ చేశారు. ఇక్కడ మనం కల్చరల్ డైవర్సిటీ చూడొచ్చు. ఎందుకంటే ఈ స్టాల్ ఓనర్స్లో ఐరిష్, జర్మన్, ఇటాలియన్, రష్యన్, గ్రీక్, పాలిష్, మిడిల్ ఈస్టర్న్ వాళ్ళు ఉన్నారు. మార్కెట్ క్లోజ్ చేస్తారని చెప్పి మేము కరెక్ట్గా 5కి క్లోజ్ చేస్తే 4:30 కల్లా అక్కడ ఉన్నాము. కానీ దెన్ నెక్స్ట్ డే లాంగ్ వీకెండ్ అవ్వడంతో అందరూ తొందరగానే క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. మేము అన్నీ ఒక రౌండ్ తిరిగే లోపల అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో మేము ఉన్న ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. జైరోస్ అని ఒక ఫేమస్ స్టాల్ ఉంది. ఇక్కడ వచ్చి అందరు తింటారు, మా స్ట్రీట్ ప్లేస్ అనమాట. కానీ మేము వచ్చేసరికి అది క్లోజ్ చేసేసారు. ఈ మార్కెట్ 8 AM to 5 PM ఓపెన్ ఉంటుంది. ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ క్లోజ్డ్. పెయిడ్ పార్కింగ్ ఉంటుంది అండ్ డైనింగ్ ఆప్షన్స్ లేవు. కానీ మనం బయటికి వచ్చాక ఒక 2 minutes వాక్ చేస్తే మనకు అక్కడ టేబుల్స్, చైర్స్ చాలా ఉన్నాయి. మనం అక్కడ కూర్చొని తినచ్చు. చికెన్ సెటే, ఇవి స్టఫ్డ్ చికెన్ వింగ్స్, ఇదేమో చాక్లెట్ కసాటా, పైనాపిల్ అప్సైడ్ డౌన్ కేక్, స్ట్రాబెరీ చీజ్ కేక్. ఇవన్నీ సమోసాస్ ఓపెన్ చేయరా? ఓకే, ఇప్పుడు చెప్పు. సమోసాలు, 2 రకాల నూడిల్స్, ఏందో మాంసాహారం. ఉంది. ఏం స్టఫింగ్ అది సూపర్ ఉంది. నువ్వు చెప్పు, సమోసా ఎట్లుందో చెప్పు. స్టఫింగ్ తెలుసు, సూపర్ ఉంది. బా యమ్ బాబా యమ్ 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 యమ్. చూసి ఎంత బాగుంది. ఇంకోటి తీసుకోవాల్సింది. అందుకే సరిపడా తీసుకున్నాం. ముందే యమ్ ఉంటుంది తెలుసు. ఫస్ట్ టైం స్టఫ్డ్ చికెన్ వింగ్స్ అంట. సారీ నీకు ఇవ్వట్లేదు, ఇది ఒకటే ఉంది. మసనే సమోసా ముందు. ఓకే, డెజర్ట్ టైం. సో ఇప్పుడు నేను చాక్లెట్ కసాటా తింటున్నాను. అన్ని లేయర్స్ అన్నీ రావాలి. అన్ని లేయర్స్ అన్నీ తీసి ఓకే ఓకే డిఫరెంట్గా ఉంది కొంచెం. ఇంకో బైట్ తీసుకుంటే తెలుస్తుంది. అది తెలిసి మధ్యలో క్రీమ్ బాగాలేదు అంతే. ఓకే అంటే కొంచెం ఎట్లనో ఉంది. Now cheesecake time. Cheesecake time. Not nice. ఓకే, అదో మాదిరిగా ఉంది. అంత బాగాలేదు. నేను బెస్ట్ చీజ్ కేక్ అయితే కాదు. ఈ హోప్స్ అన్ని పైనాపిల్ అప్సైడ్ కేక్ మీదనే, అప్సైడ్ డౌన్ కేక్ మీదనే. చూద్దామా?
జస్ట్ చూడడానికి. అందరు లైన్లో నిల్చున్నారని తీసుకున్నాను, నాకేం తెలుసు. అందరు ఉంటే ఇంకా ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా అక్కడే, టెరిస్ అండ్ రిసెట్స్ అని. బక్లావా ఎట్లుంది చెప్పు? ఆల్రెడీ తిన్నాం, బాగుంది. సెకండ్ ఇది బాగుంది. ఇప్పుడు మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ ది ఆర్కేడ్. ఈ ప్లేస్ క్లీవ్లాండ్ డౌన్ టౌన్లో ఉంది. 1819లో ఓపెన్ చేశారు. $2020లో $25 million అయింది ఇది కన్స్ట్రక్ట్ చేయడానికి. అండ్ ఇది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ఇండోర్ మాల్స్ ఇన్ ద US. 1975లో ఈ ప్లేస్ని నేషనల్ హిస్టరిక్ ల్యాండ్మార్క్ లాగా గుర్తించారు. ది ఆర్కేడ్ క్లీవ్లాండ్స్ మోస్ట్ ఆర్కిటెక్చరల్లీ ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్. 19th century స్టైల్లో డిజైన్ చేశారు. మనం వెళ్ళే నెక్స్ట్ లొకేషన్ ఎడ్జ్వాటర్ పియర్. ఇది ఒక పియర్ అండ్ ఫిషింగ్ స్పాట్. ఇక్కడ పిక్నిక్ ఏరియాస్, గ్రిల్స్, బోట్ ర్యాంప్స్, స్విమ్ బీచెస్ ఉన్నాయి. అండ్ దీని షోర్ లైన్ వచ్చేసి 9000 feet. ఇది 147 acre పార్క్ అండ్ ఈ పార్క్ వెస్టర్న్ మోస్ట్ పార్క్ ఇన్ క్లీవ్లాండ్. ఇది సన్సెట్ చూస్తూ రిలాక్స్ అవ్వడానికి మంచి స్పాట్ అన్నమాట. మేము అక్కడ చాలాసేపు కూర్చున్నాం, అస్సలు వెళ్ళాలనిపించలేదు. ఇప్పుడు ఒహాయోలో క్లీవ్లాండ్లో ఉన్నాము. క్లీవ్లాండ్లో ఎడ్జ్వాటర్ పియర్ మీద ఉన్నాము. ఇట్స్ almost 10 but still sky looks like this. ఒక్క నిమిషం గుర్తొస్తలే అప్పటికి. ఇది ఇమేజ్ సెల్ అనమాట. ఇక్కడ 2 bunks, 2 అలా కట్ ఓకే. జూమ్ చేయి. అరే అలా షిట్ 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 అరే దానికి ఎంత చాక్లెట్ ఉంది. ఇప్పుడు జూమ్ చేయండి. పైనాపిల్ అప్ సైడ్ డౌన్కి. ఎందుకు బుజ్జి ఇట్లా కెమెరా ముందు ఫ్రీ అయితే ఇట్లా నవ్వుతున్నావు? సరే సారీ చెప్పు ఎడ్జ్వాటర్ సారీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట కొట్టండి.